అప్పుడు పెట్టుబడి పెట్టింది దాదాపు 3,000 రూపాయలు. ఇప్పుడు చేతికి వస్తుంది మాత్రం 8,600 రూపాయలకు పైమాట. మీరు వింటున్నది నిజం. సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎస్బీజీ 2016-17 సిరీస్ 4 కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఇప్పుడు బంగారం పంట పండింది. ఈ నెల 17 నాటికి 8 ఏళ్ల గడువు ముగిసే సావరిన్ గోల్డ్ బాండ్లకు ఒక్కో గ్రాముకు రిడెంప్షన్ అంటే ఉపసంహరణ ధర 8,624 రూపాయలుగా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో గ్రాముకు 2,943 రూపాయల చొప్పున ఎస్జీబీ సిరీస్ 4ను 2017 మార్చి 15 జారీ చేశారు. అంటే ఇన్వెస్టర్లు 193% లాభం అందుకుంటున్నారన్నమాట. దీనికి వడ్డీ అదనం కావటం గమనార్హం. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2015 నవంబర్లో స్టార్ట్ అయింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. వీటి విలువ 72,274 కోట్ల రూపాయలు. 2023-24లో ఇన్వెస్టర్లు 27,031 కోట్ల విలువైన 44.34 టన్నుల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేశారు. 2017-2020 మధ్య జారీ అయిన ఎస్జీబీలకు ముందస్తు ఉపసంహరణను 2024 జూలై నుంచి ఆర్బీఐ అనౌన్స్ చేసింది. ప్రభుత్వం 2024 జూలై నుంచి 6 విడతల ఎస్జీబీ మొత్తాలను తిరిగి చెల్లించింది. ఇంకా 61 విడతలు మిగిలిన్నాయి. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరుగుతుంది. గ్రాముకు 3,119 రూపాయల ధరతో 2016 ఆగస్టు 5న జారీ చేసిన ఎస్జీబీ 2016-17 సిరీస్ 1 గత ఏడాది 2024 ఆగస్టు తొలి వారంలో 6,935 రూపాయల చొప్పున రిడీమ్ అయ్యాయి. గ్రాముకు 3,150 చొప్పున 2016 సెప్టెంబర్ 30న జారీ అయిన 2016-17 సిరీస్ 2 గత ఏడాది సెప్టెంబర్ 30న 7,517 రూపాయల ధరతో ఉపసంహరించారు. ఇక 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల ప్రకారం రిడెంప్షన్ తేదీ నుంచి గడిచిన 3 పని దినాల్లో సగటు బంగారం ధర ఎస్జీబీ తుది ఉపసంహరణ ధరగా నిర్ణయిస్తారు. భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలే సావరిన్ గోల్డ్ బాండ్స్. నిజమైన బంగారానికి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి బాండ్స్ వీలు కల్పించాయి.